ఒకసారి ఊహించుకోండి, ఒక వైరస్ మన శరీరాన్ని లోపల్నుంచే మెల్లమెల్లగా కరిగించేస్తే రక్తనాళాలు పగిలిపోయి ప్రపంచం మొత్తం ప్రాణభయంతో వణికిపోయే పరిస్థితొస్తే వినడానికే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదూ. కాని నమ్మండి, ఇది హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ కాదు. మానవాళి కళ్ళార చూసినా అనుభవించిన ఒక భయంకరమైన పచ్చి నిజం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రాణాంతకమైన జీవ సంబంధిత ముప్పులలో ఒకటైన ఎబోలా వైరస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ డార్క్ డాక్యుమెంటరీ తరహా విశ్లేషణలో కంటికి కనిపించని ఆ మృత్యువు అసలు ఎలా పుట్టింది, ఎలా వ్యాపించింది, అప్పటి వరకు ఎన్నో సాధించామనుకున్న మన మెడికల్ సైన్స్కు ఎలాంటి సవాలు విసిరింది, వీటన్నిటినీ చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ చీకటి అధ్యాయంలోకి అడుగు పెడదాం రండి. అసలు ఈ పీడకల ఎక్కడ మొదలైందబ్బా అని మీకు డౌట్ రావచ్చు. కరెక్ట్గా డిసెంబర్ 2013 గినియా దేశపు దట్టమైన అడవుల మధ్య ఉన్న మెలియాండో అనే ఒక చిన్న గ్రామం. అక్కడ ఎమి కే ఔమోనో అనే కేవలం 2 ఏళ్ల చిన్న పిల్లాడు ఒక బోలు చెట్టు దగ్గర ఆడుకుంటున్నాడు. ఆ చెట్టులో ఉన్న గబ్బిలాల ద్వారా ఆ పసివాడికి తొలిసారిగా ఈ వైరస్ సోకింది. అంతే, పశ్చిమ ఆఫ్రికాను వణికించిన మహామృత్యు ప్రస్థానం అక్కడే మొదలైంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఆ పిల్లాడు చనిపోవడం, ఆ వెంటనే వాళ్ల అమ్మ, చెల్లి, నానమ్మ ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. అసలు ఈ ఎబోలా అంటే ఏంటి? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎబోలా అనేది ఫైలో వైరస్ ఫ్యామిలీకి చెందిన ధారాల్లాంటి ఒక చిన్న సూక్ష్మజీవి. ఇది మనుషుల్లో, కోతుల్లో తీవ్రమైన రక్తస్రావంతో కూడిన జ్వరాలను అంటే సివియర్ హెమరాజిక్ ఫీవర్స్ను తీసుకొస్తుంది. దీన్ని ఫస్ట్ టైం 1976లో జయీర్ అంటే ఇప్పటి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనుగొన్నారు. ఈ వైరస్ మొదటిసారిగా యాంబకు అనే ఊళ్ళో బయటపడింది. కానీ ఆ గ్రామానికి ఎప్పటికీ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో అక్కడికి దగ్గరలో పారే ఎబోలా నది పేరును దీనికి పెట్టారు. చూసారా, పేరు వెనుక కూడా ఎంత ఆలోచన ఉందో. మరి అడవుల్లో ఎక్కడో మూలన ఉండాల్సిన ఈ ప్రాణాంతక వైరస్ మన మనుషుల్లోకి ఎలా ఎంటర్ అవుతుంది? ఇక్కడే మనం ఆలోచించాలి. పర్యావరణంలో వస్తున్న మార్పులు, అడవుల నరికివేత వల్ల పండ్లను తినే గబ్బిలాలు మన ఇళ్లకు చాలా దగ్గరయ్యాయి. అవే ఈ వైరస్కు అసలైన న్యాచురల్ హోస్ట్స్. ఇక కోతులు, దుప్పి లాంటి అటవీ జంతువుల మాంసం అంటే బుష్మీట్ తినడం ద్వారా ఇది మనుషుల్లోకి జంప్ చేసింది. ఒకసారి మనిషికి సోకాక వాళ్ల రక్తంతో గానీ, శరీర ద్రవాలతో గానీ ఏ మాత్రం కాంటాక్ట్ ఉన్నా ఒక్కరి నుంచి మరొకరికి దావనలంలా వ్యాపిస్తుంది. ముఖ్యంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేసే ట్రెడిషనల్ అంత్యక్రియలు దీని వ్యాప్తికి పెద్ద కారణమయ్యాయి. సరే, ఒకసారి ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించాక లోపల జరిగే ఆ మైక్రోస్కోపిక్ వార్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక సైలెంట్ కిల్లర్లా ఎబోలా మొదట మన బాడీ రక్షణ వ్యవస్థలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డెండ్రిటిక్ కణాలు, మ్యాక్రోఫేజెస్పై అటాక్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అలారం నెట్వర్క్ను ఇది పూర్తిగా కట్ చేస్తుంది. అంటే దీని అర్థమంటే శత్రువు మన బాడీపై అటాక్ చేస్తున్నాడన్న విషయం మన శరీరానికి తెలిసే లోపే ఈ ఎబోలా తన సైన్యాన్ని లక్షల కొద్దీ పెంచుకుంటూ శరీరమంతా స్ప్రెడ్ అయిపోతుంది. కంప్లీట్ అన్కంట్రోలబుల్ అన్నమాట. ఇక బాడీకి ఈ దాడి విషయం తెలిసేసరికి పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. ఈ వైరస్ను చూసి మన ఇమ్యూన్ సిస్టమ్ తీవ్ర భయాందోళనకు గురై సైటోకైన్ స్టార్మ్ అనే స్టేజ్కి వెళుతుంది. అంటే మన రోగ నిరోధక వ్యవస్థ పరిమితికి మించి విపరీతంగా అతిగా రియాక్ట్ అయిపోవడం. దీనివల్లేమవుతుందంటే మన రక్తనాళాల గోడలు విచ్ఛిన్నమై రక్తం, ప్లాజ్మా అన్నీ చుట్టుపక్కలున్న కణజాలాల్లోకి లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి శరీరాన్ని లోకలి నుంచే కరిగించేసే అత్యంత భయంకరమైన దశ ఇదే. ఈ వ్యాధి లక్షణాలు స్టేజెస్ వారీగా ఎలా మారతాయో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఫస్ట్ 2 నుంచి 21 రోజుల వరకు కేవలం జ్వరం, తలనొప్పి, వీక్నెస్ లాంటివి మాత్రమే ఉంటాయి. ఇవి అచ్చం సాధారణ ఫ్లూ లక్షణాల్లాగే ఉండటం వల్ల డాక్టర్లు కూడా దీన్ని ఈజీగా గుర్తుపట్టలేరు. ఇక మిడిల్ స్టేజ్కి వచ్చేసరికి తీవ్రమైన వాంతులు, మోషన్స్తో బాడీ మొత్తం డీహైడ్రేట్ అవుతుంది. ఫైనల్ స్టేజ్ డెవలప్ అయ్యేసరికి బ్లడ్ వెసల్స్ లీక్ అవ్వడం వల్ల కళ్ళు, ముక్కు, చెవుల నుండి ఆపలేని బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. లక్షణాలు బయటపడిన జస్ట్ 10 రోజుల్లోనే మూత్రపిండాలు, కాలేయం ఫెయిల్ అయ్యి పేషెంట్ ప్రాణాలు కోల్పోతాడు. ఇంతటి భయంకరమైన వైరస్ హిస్టరీలో ఎలా వ్యాపించిందో ఒకసారి ట్రాక్ చేద్దాం. 1976లో ఒక చిన్న గ్రామానికి మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఎన్నో ఏళ్ల సైలెన్స్ తర్వాత డిసెంబర్ 2013లో గీనియాలో మళ్లీ పంజా విసిరింది. చూస్తుండగానే మార్చి 2014 నాటికి చుట్టుపక్కల ఉన్న లైబీరియా, సియరా లియోన్ దేశాలకు స్ప్రెడ్ అయిపోయింది.
ఇది చరిత్రలోనే ఎవ్వరూ ఊహించని రేంజ్ అతిపెద్ద ఎబోలా మహమ్మారిగా మారిపోయి ఎంతో మందిని బలి తీసుకుంటూ 2016 వరకు దడ పుట్టించింది. కానీ ఇక్కడ మనకి ఒక పెద్ద డౌట్ రావాలి. కెస్సిడౌగౌ, మొయంబా లాంటి ప్రాంతాల్లో చనిపోయిన వారిని గౌరవిస్తూ చేసే ఒక మామూలు అంత్యక్రియల కార్యక్రమం డజన్ల కొద్ది కొత్త ఇన్ఫెక్షన్లకు ఎలా దారితీసింది? ఎంతో ఎమోషనల్గా, మానవత్వంతో చేసే ఒక కర్మ వైరస్కి వెపన్లా ఎలా మారింది? ఒకసారి ఈ దృశ్యాన్ని నిశితంగా చూడండి. ఫేస్ కూడా కనిపించకుండా భారీ పీపీఈ కిట్లు వేసుకున్న మెడికల్ టీం ఎంతో జాగ్రత్తగా మృతదేహాన్ని సీల్డ్ బాడీ బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నారు. వీళ్ల ఉద్దేశం ఒకటే, వైరస్ వ్యాప్తిని ఎలాగైనా ఆపాలి. కాని తమ వాళ్లను కోల్పోయి ఏడుస్తున్న ఆ కుటుంబ సభ్యులకు మాత్రం కడసారిగా ఆ బాడీని తాకనివ్వకుండా, కనీసం ముద్దాడనివ్వకుండా ఇలా ప్యాక్ చేసి తీసుకెళ్లడం కరెక్ట్ అనిపించదు కదా? అత్యంత బాధాకరమైన విషయమేంటంటే, ఎపిడెమియాలజీకి, ఆ ఊరి ప్రజల ఎమోషన్స్కి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది ఇక్కడే. ఈ 2 వర్గాల మధ్య జరిగిన వార్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి గినియాలో జరిగిన ఒక సంఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక గర్భిణీ స్త్రీ ఎబోలాతో చనిపోయినప్పుడు పెద్ద గొడవే అయింది. గ్రామస్తుల నమ్మకం ప్రకారం చనిపోయిన గర్భిణీకి ఆపరేషన్ చేసి కడుపులోని బిడ్డను బయటకు తీయాలి. ఆ తర్వాతే బాడీని కడిగి అంత్యక్రియలు చేయాలి. లేదంటే తమ పూర్వీకుల శాపం తగులుతుందని వాళ్ల భయం. కానీ డాక్టర్ల సైడ్ నుంచి చూస్తే ఆపరేషన్ చేస్తే ఆ రక్తంతో, ఫ్లూయిడ్స్తో ఊరూరంతా ఎబోలా వ్యాపిస్తుంది. వెంటనే బాడీని సీల్ చేయాల్సిందే. ఇరు వర్గాలు అస్సలు తగ్గేదే లేదన్నట్టు పట్టుబట్టాయి. ఇలాంటి డెడ్లాక్ సిచ్యువేషన్లో డబ్ల్యూహెచ్ఓకు చెందిన ఒక మానవ శాస్త్రవేత్త, అంటే ఆంథ్రోపాలజిస్ట్, ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చారు. ఆమె చెప్పిన మాటలు ఇక్కడ చూస్తే, సాంప్రదాయాలు మనుషులు సృష్టించుకున్నవే. వాళ్ల భావోద్వేగాలను, ప్రతీకలను మనం గౌరవించినంత కాలం ఆ సాంప్రదాయాలను మోడిఫై చెయ్యొచ్చు. ఎంత అద్భుతమైన మాట కదా! కేవలం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే వాళ్లపై బలవంతంగా రుద్దకుండా స్థానికుల ఎమోషన్స్ అర్థం చేసుకుంటేనే ఈ మహమ్మారిని ఆపగలమని ఆవిడ ప్రూఫ్ చేశారు. ఆ చొరవతో కనుగొన్న బెస్ట్ సొల్యూషన్ ఈ ఒలిలే ఆచారం. గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ చేసే బదులు దానికి ప్రతిగా ఒక మేకను బలి ఇవ్వడం, కొన్ని ఔషధ మొక్కలతో పవిత్రంగా శుద్ధి చేయడం, గ్రామస్తులందరికీ గౌరవ సూచకంగా కోలాగింజలు పంచడం లాంటివి చేశారు. దాంతో వాళ్ల పూర్వీకులు శాంతించారన్న నమ్మకం గ్రామస్తుల్లో కలిగింది. వాళ్ల భయాలు పోయాయి. డాక్టర్లు చెప్పినట్లు సేఫ్గా అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్నారు. ఒకవైపు వాళ్ల సంస్కృతిని గౌరవిస్తూనే మరోవైపు ప్రాణాంతక వ్యాధికి బ్రేక్ వేసిన అత్యంత అద్భుతమైన ఘట్టమిది. కానీ ఈ మార్పులన్నీ జరిగి అవేర్నెస్ వచ్చేసరికి జరగకూడని నష్టం జరిగిపోయింది. ఇక్కడున్న ఈ నంబర్ చూడండి, 11,310. కేవలం ఆ ఒక్క పశ్చిమ ఆఫ్రికా అవుట్బ్రేక్ సమయంలోనే బలైపోయిన ప్రాణాలివి. 10,000 పైచిలుకు కుటుంబాలు అనాథలయ్యాయి. తమ ప్రాణాలకు తెగించి పేషెంట్స్ని కాపాడపోయిన వందలాది మంది డాక్టర్లు, నర్సులు కూడా ఈ మహమ్మారికి బలయ్యారు. నిజంగా ఇది మోడర్న్ హిస్టరీలో ఒక తీరని చీకటి అధ్యాయం. మరి ఇదంతా ఇక్కడితోనే ఆగిపోయిందా? ఒకసారి సోకిందంటే దాదాపు 90% డెత్ రేట్ ఉండే ఇంతటి డేంజరస్ వైరస్ను చూసి మన మోడర్న్ మెడిసిన్ చేతులెత్తేసిందా? ఆ మరణ మృదంగం మధ్య మన సైంటిస్టులు ఏదైనా ఆశాకిరణాన్ని చూపించారా? ఖచ్చితంగా చూపించారు. గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఒకటై సాధించిన అద్భుతాలే ఇవి. దశాబ్దాల కఠోర శ్రమ తరువాత ఎబోలా జేర్ స్ట్రెయిన్ను అడ్డుకునే ఎర్వేబో అనే లైవ్ వ్యాక్సిన్ను శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇది FDA అప్రూవల్ కూడా పొందింది. కేవలం వ్యాక్సిన్ మాత్రమే కాదు, వైరస్ సోకిన వాళ్లను కాపాడటానికి ఇన్మేజబ్, అలాగే ఎబాంగా లాంటి సింగిల్ మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇవి ఒక షీల్డ్ లాగా మారి వైరస్ మన కణాల్లోకి చొరబడకుండా అడ్డుకుంటాయి, ఎన్నో ప్రాణాలను నిలబెడతాయి. అయితే ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక సీరియస్ వార్నింగ్ ఉంది. మెడికల్ ఫీల్డ్ ఎంతో డెవలప్ అయినా సరే, అడవుల్లో, వన్యప్రాణుల్లో ఈ వైరస్లు సైలెంట్గా మ్యూటేట్ అవుతూనే ఉండొచ్చు. ఎప్పుడు ఏ కొత్త రూపాన్ని సంతరించుకుంటాయో ఎవ్వరూ ఊహించలేరు. రేపు పొద్దున మరొక కొత్త వైరస్ మనపై అటాక్ చేయడానికి రావచ్చు. దీనికున్న ఒకే ఒక్క సొల్యూషన్, గ్లోబల్ లెవెల్లో ప్రతి దేశం పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ను స్ట్రాంగ్ చేసుకోవడం, ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండడం. మనం మన భవిష్య తరాలు సురక్షితంగా ఉండాలంటే ఇలాంటి ప్రాణాంతక వైరస్ల గురించి ప్రతి ఒక్కరికి సరైన అవగాహన ఉండాలి. ఈ ఎబోలా విశ్లేషణ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే అవేర్నెస్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. నిరంతరం మన కోసం పోరాడుతున్న డాక్టర్లకు, సైంటిస్టులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇలాంటి మరెన్నో డీప్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ కోసం రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎక్స్ప్లెయినర్ను మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి.